హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. సో ఈ రోజు మనము కుక్కట్పల్లి అండ్ కేపీహెచ్బికి మిడిల్గా ఉన్న స్లీప్ థెరప్యూటిక్స్ అనే ఒక క్లినిక్లో అయితే ఉన్నాము. ఇదొక స్లీప్ థెరప్యూటిక్ సెంటర్ అన్నమాట. సో చాలా మందికి ఇప్పుడు నిద్ర పట్టకపోవడము, మానసిక ఒత్తిడి, అలాగే రకరకాల ఇష్యూస్ ఉంటూ ఉన్నాయి. ముఖ్యంగా నైట్ వర్క్స్ చేసే వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. మరి నిద్ర పట్టడానికి చాలా మంది ఎక్కువగా అప్రోచ్ అయ్యేది సైకియాట్రిస్ట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. స్లీపింగ్ పిల్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఇది కాకుండాను దీనికి సంబంధించి ఒక స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు స్లీప్ థెరప్యూటిక్స్. సో దీనిలోని మీరు ఖచ్చితంగా ఇక్కడ ఆ డాక్టర్స్ అంటే దీనికి సంబంధించిన డాక్టర్స్ అందరూ కూడా అవైలబుల్ గా ఉంటారు. ట్రీట్మెంట్ అనేది కూడా చాలా సింపుల్ అండ్ స్వీట్ గా ఉంది ట్రీట్మెంట్. చాలా మంది కూడా బెస్ట్ రిజల్ట్స్ ని తీసుకుంటూ ఉన్నారు. సో మీకు కనిపిస్తుంది స్లీప్ థెరప్యూటిక్స్ లోనే మనం ఉన్నాము. సో ఇది హాస్పిటల్ ఎంట్రన్స్. ఇంకా మనం లోపలికి వెళ్లే కొద్దీ కూడా డాక్టర్స్ ఉంటారు. అండ్ ఈ ట్రీట్మెంట్ కి సంబంధించిన క్యాబిన్స్ అన్ని కూడా లోపల అరేంజ్ చేసి ఉన్నారు. సో బెస్ట్ ట్రీట్మెంట్ అయితే ఇక్కడ దొరుకుతుంది. ఖచ్చితంగా డాక్టర్ మనీషా ఉన్నారు. మనీషా గారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఇక్కడ మనతో పాటు డాక్టర్ మనీషా ఉన్నారు. గుర్కతో ఎక్కువ వస్తారా, లేదా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇన్సోమ్నియాతో వస్తూ ఉంటారా? మెయిన్ గా ఎక్కువ వచ్చేది స్నోరింగ్ వల్ల, గుర్క వల్ల వచ్చే వాళ్ళు వచ్చి చెప్పే కంప్లైంట్స్. స్లీప్ స్టడీ కూడా 2-3 టైప్స్ ఉంటది. 3 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1, 2, 3 అలా ఉంటాయి అన్నమాట. సో లెవెల్ 1 ఏంటి అంటే మెయిన్ గా అంటే నైట్ వర్క్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు అన్ని మనం సాఫ్ట్వేర్ దీనిలో ఉన్నాం. సో వాళ్ళందరూ నైట్ షిఫ్ట్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎక్కువ మార్నింగ్ అవర్స్ లో సో నిద్రపోతారు. వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ హోల్ షెడ్యూల్ అంతా వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళు మార్నింగ్ పడుకునే టైంలోనే 6 to 8 hours డ్యూరేషన్ స్లీప్ కంటూ కరెక్ట్ గా పెట్టుకొని నమస్తే, దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందికి కూడా నిద్ర పట్టకుండా ఉన్న పరిస్థితి ఉంటూ ఉంటుంది. కొంతమంది నిద్ర మధ్యలో లేచిపోతూ ఉంటారు. కొంతమంది అసలు నిద్రనే పట్టదు. చాలా మందికి మానసిక ఒత్తిడి వలన కూడా నిద్ర రాదు. ఇంకా సమ్ అదర్ రీజన్స్ ఉన్నాయని కూడా డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆ స్లీప్ థెరప్యూటిక్స్ అనే ఒక క్లినిక్ అయితే ఉంది. అది కూడా కేపీహెచ్బి హైదరాబాద్ లోని. సో వీళ్ళవి 2 బ్రాంచెస్ ఉన్నాయి. సో ప్రెసెంట్ మనము కేపీహెచ్బి బ్రాంచ్ లో అయితే ఉన్నాము. సో ఇక్కడ మనతో పాటు డాక్టర్ మనీషా ఉన్నారు. స్లీప్ స్పెషలిస్ట్ ఆమె. సో అసలు ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు, ఎటువంటి పేషెంట్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు, చాలా అరుదుగా వింటూ ఉన్నాం మనము. దీని మీద వాళ్ళు స్పెషలైజేషన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా వారితో మాట్లాడదాం. హాయ్ మనీషా. హలో అండి. ఎలా ఉన్నారు డాక్టర్? యా ఐమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? యా లుకింగ్ గుడ్ రియల్లీ. నేను కూడా ఫైన్. సో ఇది యాక్చువల్ గా స్లీప్ థెరప్యూటిక్స్. అసలు వినడానికి చాలా స్వీట్ గా ఉంది. ఎందుకంటే స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికి. సో హాయిగా నిద్రపోయామని అంటే మనం ఎన్ని అవర్స్ అయినా వర్క్ చేయగలుగుతాం డైనమిక్ గా. సో అసలు స్లీప్ థెరప్యూటిక్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో ఎలాంటి పేషెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు? సో ఈ స్లీప్ థెరపటిక్ స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ 3 years అవుతుంది. ఓకే. వీ హ్యావ్ 2 branches. One is in Film Nagar, the other one is in Kukatpalli. సో మెయిన్ గా స్లీప్ థెరపటిక్స్ లో చూసే పేషెంట్స్ ఎట్లాంటి వాళ్ళు అంటే నిద్రలేమితనం, స్లీప్లెస్నెస్ ఇష్యూ ఉన్న వాళ్ళు, గురక ప్రాబ్లం ఉన్న వాళ్ళు, వన్స్ స్టార్టింగ్ లో నిద్ర పట్టడం ప్రాబ్లమ్, అండ్ వన్స్ నిద్ర పోయారంటే మళ్ళీ మధ్య మధ్యలో చాలాసార్లు లేవడము, అండ్ లేచిన తర్వాత నిద్ర పట్టకపోవడము, స్ట్రెస్, యాంగ్జైటీ ఇట్లాంటివన్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, దానివల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంది అండ్ దానివల్ల డే టైమ్ యాక్టివిటీస్ అన్ని డిస్టర్బ్ అవుతున్నాయి, ఇట్లాంటి వాళ్ళని మెయిన్ గా ఎక్కువగా చూస్తుంటాం. ఓకే. అండ్ ఇందులో నిద్ర రాని వాళ్ళల్లో మనకి చిన్నపిల్లలు కూడా ఉంటూ ఉంటారు. చాలా మందికి కొన్ని రీజన్స్ వలన వాళ్ళకి నిద్ర పట్టదు. సో మీ దగ్గరికి ఏ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తూ ఉంటారు? పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ ఏజ్ ఎట్లా ఉంటుంది? సో యూజువలీ చిన్న పిల్లలు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, బట్ మెజారిటీ పెద్దవాళ్ళు వస్తారు. సో పెద్దవాళ్ళలో ఏంటి అంటే ఈ నిద్రలేమితనం అన్నది ఎక్కువగా ఐడెంటిఫై అవుతుంది. చిన్న పిల్లలు ఏంటంటే వాళ్ళ యాజ్ సచ్ వాళ్ళు చెప్పలేరు మాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది అని. పేరెంట్స్ చూసి బ్రీతింగ్ డిఫికల్టీ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది, స్నోరింగ్ వస్తుంది పిల్లలకి అని చెప్పి తీసుకురావడం యూజువల్లీ జరిగేది.
ఓకే. అండ్ పెద్దవాళ్ళలో ఎక్కువగా వచ్చే వాళ్ళు ఎవరు అంటే మోర్ దాన్ 25 టు 65, 80 ఇయర్స్ వరకు కూడా వచ్చే వాళ్ళు ఉంటారు పేషెంట్స్. సో అసలు నిద్ర పట్టకపోవడానికి చాలా రీజన్స్ చెప్తూ ఉంటాము. యా రకరకాల రీజన్స్ ఉంటూ ఉంటాయి. మెయిన్లీ స్ట్రెస్ అనేది కామన్ థింగ్. స్ట్రెస్ Hmm. ఉంది, నాకు నిద్ర పట్టలేదు అని అంటూ ఉంటాం. యా సో అసలు నిద్ర పట్టకపోవడానికి ఎన్ని రీజన్స్ ఉన్నాయి? మీ రీసెర్చ్ లో ఎన్ని రీజన్స్ ఉంటాయి? సో యూజువల్లీ నిద్ర పట్టకపోవడానికి వన్ మెయిన్ రీజన్ ఇస్ అంటే అందరికి కామన్ గా తెలిసింది ఏంటంటే ఏదైనా స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇట్లా సైకియాట్రిక్ ఇష్యూస్ తోని నిద్ర పట్టకపోవడము, లేదా ఇంకా రీజన్స్ ఏముంటాయంటే బిహేవియరల్ ఇష్యూస్. అండ్ ఇప్పుడు కామన్ గా అలవాటు అయిపోయింది టీవీ, సోషల్ అవును. మీడియా, నెట్ఫ్లిక్స్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చూస్తూ నైట్ మనము స్లీప్ అన్నది డీలే చేసుకోవడము, మార్నింగ్ లేట్ గా లేవడము, అండ్ డే టైమ్ యాక్టివిటీస్ అన్ని ఎఫెక్ట్ చేసుకోవడము, ఇట్లాంటిది కామన్ గా చూస్తాం. ఇంకా ఏంటంటే షిఫ్ట్ వర్కర్స్ నైట్ టైం వర్క్ చేయడము సాఫ్ట్వేర్ లో, అండ్ ఇట్లా కామన్ గా ఎక్కువగా చూసేవి ఇవన్నీ యూజువల్ గా ఉంటాయి. ఇవి కాకుండా ఇంకేముంటాయంటే స్నోరింగ్, గురక వల్ల. దాని వల్ల గురక ప్రాబ్లమా, అసలు గురకతో ఏం ఇష్యూస్ ఉంటాయి అన్నది కూడా చాలా మందికి తెలియదు. అసలు నార్మల్ గా గురక వస్తుంది అంటేనే మంచిగా పడుకున్నారు, ప్రాపర్ గా స్లీప్ ఉంది అన్నట్టు ఫీల్ అవుతారు. బట్ గురక వల్ల స్లీప్ డిస్టర్బెన్స్ వస్తుంది అని చాలా మందికి తెలియదు. సో గురక వల్ల స్లీప్ ఆప్నియా అనే ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దాని వల్ల ఏమైతుంది ఆ స్లీప్ ఆప్నియా వల్ల అంటే నిద్ర డిస్టర్బెన్స్, అంటే ఊరికే మధ్య మధ్యలో లేస్తూ ఉంటారు. సో వన్స్ లేసిన తర్వాత నిద్ర పట్టడం ప్రాబ్లమ్, అండ్ స్టార్టింగ్ లో నిద్ర పట్టడము ప్రాబ్లము, ఊరికే లేవడం వల్ల స్లీప్ క్వాలిటీ అన్నది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ దాని వల్ల ఎఫెక్ట్స్ అన్నవి చాలా ఉంటాయి. మనం పడుకునే అంట స్లీప్ డ్యూరేషన్ అన్నది, క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ అన్నది తగ్గిపోతుంది. క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ తగ్గింది అంటే డే టైంలో అది ఎఫెక్ట్ చూపిస్తుంది. డే టైంలో ఎక్కువ నిద్ర రావడము, అండ్ డ్రైవింగ్ చేసే అప్పుడు నిద్ర రావడము, దాని వల్ల యాక్సిడెంట్స్ అవ్వడము, వర్క్ దగ్గర కాన్సన్ట్రేషన్ ఇష్యూస్, ఫోకస్ ఇష్యూస్, ఇంకా ఎనర్జీ తక్కువైపోవడము, అగ్రెసివ్నెస్ రావడము, నిద్ర పట్టకపోతే కోపం కూడా ఎక్కువ, కోపము, ఇరిటబిలిటీ అన్నది ఎక్కువ రావడము, మెమరీ ఇష్యూస్, ఇట్లాంటివన్నీ యూజువల్లీ కామన్ గా వస్తూ ఉంటాయి. సో అది చాలా మందికి తెలీదు. ఇవన్నీ ఉంటున్నాయి అంటే అది ఏదో ఇష్యూ వల్ల అన్నట్టు అనుకుంటారు. కానీ అది ఈ స్నోరింగ్ వల్ల, గురక వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్న విషయం వాళ్ళకి తెలియదు. సో అది తెలుసుకొని వాళ్ళు వచ్చేసరికి చాలా డిలే అయిపోతుంది. నిజమే. ఎందుకంటే మనము కొంచెము బాడీ ఉన్న వాళ్ళంటే ఒబేసిటీగా ఉన్న వాళ్ళు కానీ, కొంచెం బాడీ ఎక్కువ హెవీ, కామన్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు పిల్లల్లో వాళ్ళలో కూడా చూస్తూ ఉంటాము, విపరీతంగా గురక పెడుతూ ఉంటారు. ఈ లిప్స్ కూడా వాళ్ళకి వైబ్రేట్ అవుతూ ఉంటాయి. సో అంత డీప్ స్లీప్ లో ఉంటారు, వైబ్రేట్ అవుతూ ఉంటాయి. సో అట్లా పిల్లల్లో ఉంటుంది. సో అది కామన్ గా ఒబేసిటీ ఉంది కదా, దీని వల్ల ఒక రీజన్ లే అని లైట్ తీసుకుంటూ ఉంటారు. సో మీరు ఏం చెప్తారంటే ఒబేసిటీ వల్ల కూడా గురక వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఒబేసిటీ, ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ వల్ల గురక వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో అలా అని ఓన్లీ ఒబేసిటీ వల్లనే లావు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ స్నోరింగ్ ఇష్యూ అండ్ స్లీప్ ఆప్నియా ఇష్యూ ఉంటుంది అని అంటే అది 100% అది కరెక్ట్. కానీ బక్కగా ఉన్న వాళ్ళకి ఎవరికి ఉండదు, సన్నగా ఉన్న వాళ్ళకి ఎవరికి ఉండదు అన్నలాగే ఉండదు. సో లీన్ ఓఎస్ఏ అని చెప్పి లీన్ స్లీప్ ఆప్నియా అని కూడా ఉంటది. అది సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఉంటది. సో వాళ్ళల్లో ఏంటి అంటే ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్, అంటే మధ్యలో సెప్టమ్ డీవియేటెడ్ ఉన్నా, లేకపోతే టాన్సిల్స్, అడినాయిడ్స్ ఇట్లా ఉన్నా, ఎనీ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా ఇట్లాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అంటే పిల్లల్లో కాకుండా జనరల్ పర్సన్స్ లో కూడా గురక అనేది వచ్చి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో అండ్ పిల్లల్లో మోస్ట్ కామన్ ఏంటి అంటే వన్ ఇస్ ఒబేసిటీ, అండ్ వాళ్ళకి ఇంకా ఏంటి అంటే అడినాయిడ్స్, టాన్సిల్స్ ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. వాటి వల్ల స్లీప్ డిస్టర్బెన్స్ వచ్చి వాళ్ళకి గురక ఎక్కువ రావడము, బ్రెత్లెస్నెస్, ఆయాసం రావడము, ఇట్లాంటివన్నీ ఎక్కువ చూస్తాం. కొంతమంది ఏమనుకుంటాం అంటే, ఈవెన్ నాకు కూడా డౌట్ ఉంది, డీప్ స్లీప్ వెళ్ళిన తర్వాత గురకొస్తుంది అని. సో ఎందుకంటే పక్క వాళ్ళు చెప్తుంటారు ఇంట్లో నిద్రపోయినప్పుడు, బాగా నిద్రపోయావు, నీకు నైట్ అంతా గురక పెడుతున్నా తెలుసా అని. సో అది రీజన్ తీసుకోవచ్చు, అది కామన్ గా వదిలేయచ్చా, లేదంటే దాన్ని కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా కంటిన్యూస్ గా ఆ శబ్దం అనేది పెరిగినా? సో ఈ మెయిన్ గా ఈ గురక అన్నది ఎప్పుడు వస్తుంది అంటే, నేను చెప్పిన స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఏమున్నా కూడా ఎయిర్ వేస్ విండ్ పైప్ ఉంటది కదా, ఆ విండ్ పైప్ పైన అవన్నీ ప్రెషర్ పెడతాయి. సో అవి ప్రెషర్ పెట్టడం వల్ల ఎయిర్ వేస్ అన్నవి నారో అయిపోతాయి. సో ఈ నారో అయిపోవడం వల్ల ఈ గురక అనే సౌండ్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. సో అది డీప్ స్లీప్ లోనే ఉంటది అన్నది కూడా ఏముండదు. లైట్ స్లీప్ లో గురక వస్తుంది, డీప్ స్లీప్ లో వస్తుంది.
సో ఈ ఎయిర్వేస్ అన్నవి ఎంత నారో అవుతున్నాయో దాన్ని బట్టి మనకు గురక సౌండ్ అన్నది ఎక్కువ అవుతుంది. అది కంప్లీట్ గా క్లోజ్ అవుతుంది అన్నప్పుడు కొంచెం పాజ్ అన్నది వస్తుంది. సో లేదు నారోయింగ్ అన్నది ఎక్కువ ఉంది అన్నప్పుడు సౌండ్ అన్నది ఎక్కువ వస్తుంది. ఓకే. చాలా మంది అంటే ఒక కూతలాగా కంటిన్యూస్ పెడుతూ ఉంటారు. మ్మ్. సో, ఖచ్చితంగా అంటే ఎన్ని రకాలు మీకు అంటే దానిలో ఎన్ని రకాలుంటాయి? గురక అలాగే నిద్రపోకుండా ఉండడానికి గురక ఒకటి చెప్పారు. యా ఆ తర్వాత ఇన్సోమేనియా అనుకుంటాను. ఇన్సామ్నియా. యా ఇన్సోమ్నియా అదొకటి. సో ఇన్సామ్నియా వల్ల కూడా నిద్ర ప్రాబ్లం అన్నది ఉంటది. సో హ్మ్. మెయిన్ గా నిద్ర లేకపోవడాన్ని ఇన్సామ్నియా అంటారు. అంటే స్లీప్ ఆప్నియా ఇష్యూ కాకుండా మిగతా స్ట్రెస్ వల్ల, యాంగ్జైటీ వల్ల, సైకియాట్రిక్ ఇష్యూస్ వల్ల, హ్మ్. ఈ బిహేవియరల్ ఇష్యూస్ వల్ల, ఇట్లాంటి వాటి వల్ల వచ్చేవన్నిటిని ఇన్సామ్నియా అంటారు. ఓకే. సో ఇన్సామ్నియా అన్నది షార్ట్ స్పాన్ లో ఉందా లేదా లాంగర్ డ్యూరేషన్ లో ఉందా అన్నది కూడా ఉంటది. షార్ట్ స్పాన్ లో అయితే ఏంటంటే మనం స్ట్రెస్ ని రిలీవ్ చేయడానికి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే ప్రాణాయామము ఇట్లాంటివన్నీ చేపించి ఐదర్ ఎనీ కైండ్ ఆఫ్ మెడికేషన్స్ కానీ ఇచ్చి ఆ, తొందరగా క్యూర్ అవ్వడానికి చేంజెస్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే. అండ్ బిహేవియరల్ ఇష్యూస్ వల్ల అనుకోండి వాళ్ళకి డే టైం రొటీన్, నైట్ టైం రొటీన్ లో చిన్న చిన్న చేంజెస్ చేయడం వల్ల అవన్నీ ఈజీగా అయిపోతాయి. హ్మ్. అదే లాంగ్ టర్మ్ నుండి ఉంటే అది కొంచెం క్యూర్ అవ్వడం అన్నది కొంచెం టైం టేకింగ్ అంటారు. సో హ్మ్. వాళ్ళకి కొంతమందికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని చెప్పి బిహేవియరల్ థెరపీస్ ఉంటాయి అన్నమాట. దానిలో సిబిటి అంటారు. దీనిలో సిబిటి ఐ అని చెప్పి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఫర్ ఇన్సోమ్నియా. హ్మ్. సో దాని వల్ల ఏంటి అంటే మల్టిపుల్ సెషన్స్ ఉండి ఈ స్ట్రెస్ ఇవన్నిటిని రిలీవ్ చేయడం అన్నది ఈజీ. ఓకే. రైట్. ఇప్పుడు అంటే ఎక్కువగా మీ దగ్గరికొచ్చే పేషెంట్స్‌లోని ఆహ్, గురకతో ఎక్కువొస్తారా? లేదా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇన్సోమ్నియాతో వస్తూ ఉంటారా? లేదు అని అనుకుంటే స్లీప్ స్లీప్ ఆప్నియా. స్లీప్ యాప్నియా. సో, దాంతో వస్తే ఎక్కువ ఇష్యూస్ మెజారిటీ ఆఫ్ ఇష్యూస్ దేనిలో వస్తుంది? మెజారిటీ అంటే వాళ్ళకి తెలిస్తే స్లీప్ ఆప్నియా ఇష్యూతోని ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు అండ్ అవేర్నెస్ అన్నది సోషల్ మీడియా యాక్టివిటీ అన్నది ఎక్కువ అవుతుంది కాబట్టి హ్మ్. సో అలా ఎక్కువ తెలిసి వస్తున్నారు. సో మెయిన్ గా ఎక్కువ వచ్చేది స్నోరింగ్ వల్ల, గురక వల్ల వచ్చేవాళ్ళు, ఈ స్లీప్ ఆప్నియా ఇష్యూ తోని వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. హ్మ్. సో వాళ్ళు వచ్చి చెప్పే కంప్లైంట్స్ యాజ్ సచ్ విల్ బి ఈ గురక వస్తుంది, నా వల్ల నా పార్ట్నర్ కి డిస్టర్బెన్స్ అవుతుంది, అవును. లేదా డే టైమ్ యాక్టివిటీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి, డే టైమ్ లో ఎక్కువ నిద్రపోతున్నా, వర్క్ దగ్గర కాన్సన్ట్రేషన్ అన్న తగ్గిపోతుంది, హ్మ్. యాక్సిడెంట్స్ అవుతున్నాయి, డ్రైవింగ్ చేస్తూ చేస్తూ పడుకుంటున్నా, అవును. ఇట్లాంటివి డౌజినెస్‌గా ఉండడం మార్నింగ్ టైమ్‌లో కూడా. ఇట్లాంటివన్నీ ఎక్కువ చెప్తూ వచ్చేవాళ్ళు ఉంటారు. సో అలాంటి పేషెంట్స్ కి మేము ఏం చేస్తాము అంటే స్లీప్ స్టడీ అని చెప్పి టెస్ట్ ఉంటుంది. ఓకే. సో ఆ టెస్ట్ చెప్పి అది చేపించడం వల్ల ఈ స్లీప్ ఆప్నియా ఇష్యూ అన్నది ఉందా, ఉంటే ఎంత సివియర్గా ఉంది అన్న దాంతోని ట్రీట్మెంట్ అన్నది ఇస్తాం అనమాట. సో, అసలంటే ఎలా డయాగ్నోస్ చేస్తారు? పేషెంట్ వచ్చారు మీ దగ్గరికి. లైక్ నేనే వచ్చాననుకోండి. సో, ఎట్లా డయాగ్నోస్ చేస్తారు? నాకు నిద్ర రావడం లేదు అని చెప్తాను. సో, అప్పుడు ఎలా ఎట్లాంటి క్వెషన్స్ మీరు పేషెంట్‌ని అడుగుతూ సో ఉంటారు? యూజువల్లీ వాళ్ళ డే టైమ్ రొటీన్ ఎట్లుంటుంది, హ్మ్. నైట్ నిద్ర పట్టడం ఇష్యూ అవుతుందా, హ్మ్. మధ్య మధ్యలో ఎన్నిసార్లు లేస్తున్నారు, అండ్ వాళ్ళ డే టైంలో నిద్ర ఎక్కువ వస్తుందా, ఇట్లా అన్ని కంప్లైంట్స్ అన్ని అడిగి గురక ఎక్కువ వస్తుందా, వాటితోని స్లీప్ ఆప్నియాకి రిలేటెడ్ లాగా అనిపిస్తే దెన్ వాళ్ళకి స్లీప్ స్టడీ అని చెప్పి టెస్ట్ ఉంటుంది. ఓకే. సో అది ఏంటంటే స్లీప్ స్టడీ కూడా 2-3 టైప్స్ ఉంటుంది. హ్మ్. 3 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1, 2, 3 అలా ఉంటాయి అన్నమాట. సో లెవెల్ 1 ఏంటి అంటే మెయిన్‌గా ల్యాబ్‌లో చేసే టెస్ట్. హ్మ్. సో దానిలో ఏంటంటే మల్టిపుల్ కనెక్షన్స్ ఇస్తారు. ఓకే. హెడ్ టు టో మల్టిపుల్ కనెక్షన్స్ అన్ని ఇచ్చి దాని త్రూ స్టడీ చేసి ఓవర్ నైట్ స్టడీ ఉంటది, స్లీప్ స్టడీ. ఓకే. సో నైట్ మొత్తం నిద్రలో ఉన్నప్పుడు ఇవన్నీ అసెస్ చేస్తారు. ఎయిర్‌వేస్ అన్నవి ఎన్నిసార్లు క్లోజ్ అయితున్నాయి, హ్మ్. అండ్ ఈఈజీ, ఈసీజీ, హ్మ్. ఈఎంజీ అని మజిల్ మూవ్‌మెంట్ గురించి, అండ్ మల్టిపుల్ బెల్స్ ఉంటాయి. అబ్డామినల్ బెల్ట్, చెస్ట్ బెల్ట్. హ్మ్. సో ఇట్లా ఫ్లో ఛానెల్స్ అని చెప్పి ఆక్సిజన్ సాచురేషన్, పల్స్ ఆక్స్, ఇట్లా మల్టిపుల్ ఛానల్స్ ఉంటాయి. అవన్నీ పెట్టి ఓవర్ నైట్ కంటిన్యూస్‌గా మానిటర్ చేస్తూ నిద్రలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ అయితుంది, ఎయిర్‌వేస్ అన్ని ఎన్నిసార్లు క్లోజ్ అయితున్నాయి, హ్మ్. స్నోరింగ్ ఎంత, గురక ఎంత ఎక్కువ వస్తుంది, ఆక్సిజన్ ఎంత డ్రాప్ అయితుంది, ఇట్లాంటివన్నీ అనలైజ్ చేసి స్లీప్ ఆప్నియా అన్నది ఉందా, ఉండేది ఉంటే వాళ్ళకి ఎంత సివియర్‌గా ఉంటుంది స్లీప్ ఆప్నియా అన్నది హ్మ్. అసెస్ చేస్తారు. సో ఓకే. దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా ఉంటది. సో, అది ఒకటి చేస్తారు. గురక అంటే మీరిప్పుడు నిద్రపోయినప్పుడు ఒక స్టడీ రూమ్ అనేది ఉంటుంది అని జెప్పన్నారు గదా! సో, మీ దగ్గరకొచ్చిన పేషెంట్‌కి ఎవ్రి పేషెంట్‌కి కంపల్సరీ ఆ స్టడీ రూమ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుందా మీరు? ఆ స్టడీ అన్నది? ప్రతి ఒక్క పేషెంట్‌కి యూజ్ చేయాల్సిన హ్మ్. అవసరం ఉండదు.
సపోజ్ పేషెంట్ ని బట్టి లైక్ సైకియాట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి లేదా స్ట్రెస్ ఎక్కువ ఉంది అన్నట్టు అనిపిస్తే వాళ్ళకి స్లీప్ స్టడీ అన్నది ఏం అడ్వైస్ చేయం. ఓకే. సో యాజ్ సచ్ మాకు ఇక్కడ స్లీప్ థెరపెటిక్స్ లో ఏంటి అంటే వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. అంటే వీ హ్యావ్ ఈఎన్టీ డాక్టర్ ఉన్నారు, సైకియాట్రిస్ట్ ఉన్నారు, ఫిజియోథెరపిస్ట్, డైటిషియన్, న్యూరాలజిస్ట్ ఉన్నారు, ఫిజిషియన్ ఉన్నారు. సో ఇంతమంది ఉండడం వల్ల ఏంటి అంటే ఒకే దగ్గర ఉండడం వల్ల సపోజ్ పేషెంట్ కి స్లీప్ ఆప్నియా ఉండి సర్జికల్ గా ఏమన్నా ఇంటర్వెన్షన్ ఉంది అని అనుకుంటే ఈఎన్టీకి వెంటనే రిఫర్ చేసేస్తాము. అండ్ సైకియాట్రిక్ ఇష్యూ ఉంది, స్ట్రెస్, యాంగ్జైటీ ఇట్లా ఉంది, దాని వల్ల స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది అంటే సైకియాట్రిక్ డాక్టర్ కి రెఫర్ చేస్తాం. ఒబేస్ ఉన్నారు, ఒబేసిటీ వల్ల గుర్కా వస్తుంది, ఒబేసిటీ వల్ల స్లీప్ ఆప్నియా ఉంది అని అంటే దెన్ డైటిషియన్ కి రెఫర్ చేస్తాం. సో అండ్ నిద్ర పట్టట్లేదు, స్ట్రెస్ వల్ల యాంగ్జైటీ వల్ల వస్తుంది, ప్లస్ కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి నిద్ర పట్టడానికి, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్లస్ స్లీప్ ఆప్నియా వాళ్ళకి మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, ఇలాంటివన్నీ ఉంటాయి. సో వాటి కోసము ఫిజియోథెరపిస్ట్ ఉంటారు. సో వాళ్ళకి రెఫర్ చేసి ఆ ఎక్సర్సైజెస్ అన్ని నేర్పించి, సో ఇవన్నీ కూడా అన్ని ఒకే దగ్గర అవ్వడం వల్ల పేషెంట్ కి కూడా మల్టిపుల్ టైమ్స్ రావడము, తిరగడము అన్నది ఉండదు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు చెప్పినవన్నీ కూడాను కొలాబరేటెడ్ గా ఉన్నాయి. అంటే స్లీప్ థెరప్యూటిక్స్ లోనే అందరు డాక్టర్స్ కూడా అవైలబుల్ గా ఉంటారు. సో మళ్ళీ మీరు బయటకి ఎక్కడికో రిఫరెన్స్ ఇచ్చి అక్కడికి వెళ్ళి మళ్ళీ దాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చి ఇట్లా కాకుండా సో ఒకే చోట సో పేషెంట్ కి కూడా ఇన్కన్వీనియన్స్ ఉండకుండా అండ్ మాకు కూడా ఫాలో అప్ అన్నది ఈజీ అవుతుంది. పేషెంట్ సర్జరీ చేయించుకున్నారా, చేయించుకుంటే వాళ్ళకి దాని తర్వాత ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఇవన్నీ అసెస్ చేయడం కూడా ఈజీ ఉంటది. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళారు, అది ఇంప్రూవ్మెంట్ ఉంటుందా లేదా, సో పేషెంట్ ఓరియంటెడ్ గా కూడా చూడడానికి ఈజీ ఉంటది. సో అందుకని ఇలా ఇంటిగ్రేటెడ్ హోలిస్టిక్ అప్రోచ్ అన్నది మెయిన్ గా స్లీప్ థెరపెటిక్స్ లో మేము పెట్టుకున్న మెయిన్ గోల్. సో యాక్చువల్ గా స్లీప్ రావట్లేదు అని అంటే వెంటనే ఎవరికైనా స్ట్రైక్ అయ్యేదే, డాక్టర్స్ కాకుండా వెంటనే సైకియాటిస్ట్. నిద్ర రావట్లేదు అంటే అరే పోయి సైకియాటిస్ట్ ని కలవరా అని అంటూ ఉంటారు. బట్ పల్మనాలజీలో స్లీప్ కి సంబంధించిన ఒక డెప్త్ సబ్జెక్ట్ ఉంది, ఒక ట్రీట్మెంట్ ఉంది అనేది చాలా రేర్ గా ఇప్పుడు వింటూ ఉన్నాము. సో అవేర్నెస్ వచ్చిందా, పీపుల్ అవేర్నెస్ ఉందా? ఇప్పుడు అవేర్నెస్ అన్నది స్లోగా పెరుగుతుంది. బట్ ఇన్ని రోజులు ఎట్లా అంటే గుర్కా పెడుతున్నారు అంటే ఆ మంచి డీప్ స్లీప్ లో ఉన్నారు, మంచి పడుకున్నారు అన్నట్టు ఆలోచించేవాళ్ళు. సో ఇప్పుడు మెల్లిమెల్లిగా అవేర్నెస్ అన్నది పెరగడం వల్ల అండ్ పీపుల్ కూడా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి అన్ని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ జనాలలో ఎక్కువ అవుతుంది కాబట్టి సో అలా మెల్లిమెల్లిగా అన్ని విషయాలన్నీ తెలుసుకొని అలా పేషెంట్స్ రావడం కూడా ఎక్కువ అవుతుంది. అండ్ మనకున్న ప్రాబ్లం ఏంటి, స్నోరింగే గుర్కనే మెయిన్ ప్రాబ్లమ్ అని అనుకుంటే వెంటనే సరే అక్కడికే వదిలేయకుండా వెళ్ళి డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి తెలుసుకుందాం ఎందుకు వస్తుంది, దానికి ట్రీట్మెంట్ తీసుకుందాము అన్న థాట్ లో వచ్చి కన్సల్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు ఉన్న ఇష్యూస్ లోని ఏదైనా ప్రాణాంతకంగా మారే ఇష్యూ ఉంటుందా? అంటే నిద్ర పట్టకపోతే ఆబ్వియస్లీ మనం మెంటల్లీ స్ట్రెస్ అయిపోయి వీక్ అయిపోతాం, బాడీ కంప్లీట్ వీక్ అవుతుంది మనకి. అలా కొన్నేళ్లు పడుకోలేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, చెప్పరు అసలు వాళ్ళు. సో అంటే అలాంటి కండిషన్స్ లో ఇప్పుడు ఎక్కువ గురక పెట్టడం గానీ లేదు అని అనుకుంటే మానసికంగా నిద్రపోకపోవడం గానీ వీటిల్లో ప్రాణాలు పోయినంత సివియర్ అయిపోయే ఇష్యూ ఉంటుందా? ఉంటుంది. మెయిన్ గా ఈ స్లీప్ ఆప్నియా ఇష్యూలోనే దానిలో ఏమైతుంది అంటే ఊరికే లేవడము అండ్ మల్టిపుల్ టైమ్స్ లేవడము, స్టార్టింగ్ నిద్ర పట్టడం ప్రాబ్లము, మధ్యలో ఒక్కసారి లేసారంటే మళ్ళీ నిద్ర పట్టడం ప్రాబ్లము, ఇలాంటివి అన్ని అవ్వడం వల్ల ఏమైతుంది అంటే డీప్ స్లీప్ డ్యూరేషన్ అన్నది తగ్గుతుంది, స్లీప్ క్వాలిటీ కూడా యాజ్ సచ్ మొత్తం తగ్గుతూ ఉంటుంది. సో దాని వల్ల ఏమైతుంది అంటే హోల్ బాడీ హార్మోనల్ బ్యాలెన్సింగ్ అన్నది తగ్గిపోతుంటది. దాని వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటిస్, షుగర్ రావడము, థైరాయిడ్ ఇష్యూస్ రావడము, మెటబాలిక్ ఇష్యూస్ అంటే వెయిట్ పెరుగుతూ పోవడం లేదా వెయిట్ లాస్ అవ్వలేకపోవడము, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, తిన్నది అరగకపోవడము, ఎక్కువచ్చినట్టు అవ్వడము, ఇట్లాంటివన్నీ అవుతుంటాయి. అండ్ స్లీప్ ఆప్నియాలో ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటి అంటే ఎయిర్ వేస్, విండ్ పైప్ అన్నది క్లోజ్ అవుతూ ఉంటది అని చెప్పారు కదా. సో దాని వల్ల ఏమైతుంది అంటే లోపలికి వెళ్ళే ఎయిర్, ఆక్సిజన్ కూడా తగ్గిపోవడం వల్ల అది హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దాని వల్ల బీపీ రావడం గానీ అండ్ ఇయర్స్ గడుస్తున్న కొద్దీ కార్డియాక్ ఇష్యూస్, స్ట్రోక్ ఇట్లాంటివన్నీ వచ్చి ప్రాబ్లమ్స్ అయ్యి డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ ఎయిర్వే అన్నది క్లోజ్ అయిపోతే లోపలికి మొత్తం తగ్గిపోతుంది. సో తగ్గిపోయినప్పుడు హార్ట్ మీద చాలా ఎఫెక్ట్ అయ్యి
స్ట్రోక్ వచ్చి ఇమీడియట్ గా మిడ్ నైట్ చనిపోవడము, ఇట్లాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రికవర్ అయ్యే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ ఎట్లా? సో స్లీప్ ఆప్నియా ఉందనుకోండి, వాళ్ళకి మెయిన్ గా ట్రీట్మెంట్ 2-3 టైప్స్ ఉంటాయి. ఏంటంటే ఒకటి మెడికల్ ట్రీట్మెంట్ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్. మెడికల్ లో ఏంటి అంటే CPAP అని చెప్పి డివైస్ ఉంటుంది. సో ఆ డివైస్ ఇవ్వడం వల్ల ఏమైతుంది అంటే ఈ ఎయిర్వే అబ్స్ట్రక్షన్స్ అన్ని తగ్గిపోయి ప్రాపర్ గా నిద్ర అన్నది కరెక్ట్ కంప్లీట్ గా అవుతుంటది. సో స్లీప్ క్వాలిటీ అన్నది మెల్లిగా పెరుగుతుంటది. అదొకటి. అండ్ ఇంకొకటి ఒబేస్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఏంటి అంటే ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్, వాళ్ళకి అది మెయిన్ గా చెప్తుంటాం వెయిట్ లాస్ అవ్వాలి అని. ఇంత డ్యూరేషన్ మంత్లీ 1 to 2 kgs అని చెప్పి డైటిషియన్, ఫుడ్ ఎవ్రీథింగ్ రెగ్యులర్ గా తీసుకోవడము, అండ్ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపిస్ట్, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. అది కాకుండా సపోజ్ కొంతమంది లీన్ పేషెంట్స్ అట్లా ఉంటారు, వాళ్ళకి ఏంటి అంటే సర్జికల్ గా ఏమన్నా కరెక్షన్స్ ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. అండ్ మాకు ఇక్కడ స్లీప్ థెరపెటిక్స్ లో ఏంటి అంటే పాప్ క్లినిక్ అని చెప్పి క్లినిక్ ఉంది. సో దానిలో ఏంటి అంటే CPAP డివైజెస్ ఒక ఎడ్యుకేటర్ ఉంటారు. సో CPAP ఎట్లా యూజ్ చేయాలి, ఎలా వాడాలి, మాస్క్స్ ఉంటాయి చాలా కైండ్స్ ఆఫ్ మాస్క్, ఓన్లీ నోస్ కి పెట్టుకునే మాస్క్, నోస్ మౌత్ రెండు కలిపి. సో అది ఏ పేషెంట్ కి ఏది సూట్ అవుతుంది అలా చూసి పేషెంట్ కి అకార్డింగ్ గా ఇచ్చి, అండ్ తర్వాత ఫాలో అప్ కూడా ఉండడము వాళ్ళే ఉంటారు. 1 week తర్వాత 1 month తర్వాత చూసి పేషెంట్ కంఫర్టబుల్ ఉన్నారా, దాని నుండి డివైస్ నుండి రిపోర్ట్ తీయడము, ఇలాంటివన్నీ ప్రాపర్ గా చెక్ చేసుకోవడానికి వాళ్ళకి ఈజీగా అవుతుంది. సో అంటే డివైస్ వాళ్ళకి ఇచ్చేస్తారు మీరు? ఆ డివైస్ అనేది ఏ పేషెంట్ కి ఆ పేషెంట్ డివైస్ ఉంటుంది. సో దానిలో అదంతా సేవ్ అవుతుంది, మీరు మళ్ళీ దాన్ని రికలెక్ట్ చేసుకుంటారు. CPAP ఏంటి అంటే నైట్ పడుకున్నప్పుడు మొత్తం పెట్టుకొని పడుకోవాల్సి వస్తుంది. విత్ మాస్క్ పెట్టుకొని పడుకోవాలి. పడుకోవడం వల్ల ఈ అబ్స్ట్రక్షన్స్ ఏవన్నీ ఉంటాయి అవన్నీ పోతూ ఉంటాయి. సో అబ్స్ట్రక్షన్స్ పోయి లోపలికి గాలి అన్నది ప్రాపర్ గా వెళ్ళడం వల్ల వాళ్ళకి నిద్ర అన్నది కరెక్ట్ ఉంటది. సో దాని వల్ల వాళ్ళ డే టైమ్ యాక్టివిటీస్, నైట్ ప్రాపర్ స్లీప్ ఉండడము, క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడము, అండ్ డే టైమ్ యాక్టివిటీస్ కూడా స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, మీరంటే నైట్ నిద్రపోయినప్పుడు దాన్ని యూజ్ చేయమని అంటున్నారు. ఇఫ్ దే వాంట్ టు స్లీప్ ఎట్ ఆఫ్టర్నూన్ అట్లా అనుకోండి, ఎవరైనా చాలా మందికి మధ్యాహ్నం బాగా పడుకునే అలవాటు, సో అప్పుడు కూడా యూజ్ చేయొచ్చా దాన్ని? నార్మల్ గా ఏంటంటే నైట్ మొత్తం పెట్టుకొని పడుకుంటే వాళ్ళకి డే టైమ్ లో పెట్టుకోవాల్సిన అవసరం అంటూ ఉండదు. సో లేదు నైట్ డిస్టర్బెన్స్ ఉంటుంది అనుకుంటే డే టైమ్ లో 1 hour అట్లా యూజువల్ గా అడ్వైస్ చేస్తాం. అంటే నైట్ వర్క్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు అన్ని మనం సాఫ్ట్వేర్ దీనిలో ఉన్నాం, సో వాళ్ళందరూ నైట్ షిఫ్ట్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎక్కువ మార్నింగ్ అవర్స్ లో నిద్రపోతారు. సో వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ హోల్ షెడ్యూల్ అంతా వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళు మార్నింగ్ పడుకునే టైంలోనే 6 to 8 hours డ్యూరేషన్ స్లీప్ కంటూ కరెక్ట్ గా పెట్టుకొని ఆ టైంలో ఈ మెషిన్ యూజ్ చేయాల్సి వస్తుంది. లేదా వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి ఆ టైం నే ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని స్లీప్ లో బ్రేక్స్ లేకుండా కంటిన్యూస్ గా అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ స్లీప్ ఉండేలాగా చూసుకోమని చెప్తాం. ఓకే, ఒక పేషెంట్ రికవరీ ఎంత టైం లో అవుతుంది కామన్ గా? యూజువల్లీ అంటే డిపెండ్స్ ఆన్ పేషెంట్ కి వేరియేషన్ ఉంటుంది. సో కొంతమంది ఏంటి అంటే ఒబేస్ ఉన్న వాళ్ళు CPAP డివైస్ యూజ్ చేయాల్సిన అవసరం ఉన్న వాళ్ళకి ఏంటి అంటే 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు. సో కొంతమంది వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ CPAP డివైస్ యూజువల్లీ ఆపేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొంతమంది సర్జికల్ గా ఏమైనా అవసరం ఉంది అని అనుకుంటే సర్జరీ తర్వాత వాళ్ళకి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేదు ఇన్సామ్నియా ఉంది, నిద్ర పట్టడం ప్రాబ్లమ్ అనుకుంటే అట్లాంటి పేషెంట్స్ కి ఏంటంటే ఇనిషియల్ గా వాళ్ళ డే టైమ్ రొటీన్ ని, స్లీప్ హైజీన్ ని అంతా కరెక్ట్ సెట్ చేసుకొని ఇనిషియల్ గా నిద్ర పట్టడానికి ప్రాపర్ గా ఉండడానికి మెడిసిన్స్ ఇచ్చి ఒక 1-2 months తర్వాత స్లోగా టేపర్ చేసి స్టాప్ చేసేస్తాం. సో దాని వల్ల వాళ్ళు ఆ రొటీన్ ని సెట్ చేసుకున్న తర్వాత దాన్ని ఫాలో అవుతూ నిద్ర అన్నది కరెక్ట్ ఉండేలాగా చేస్తాం. ఓకే, అండ్ నిద్రపోవడానికి చాలా మంది స్లీపింగ్ పిల్స్ వాడుతూ ఉంటారు నిద్ర పట్టడానికి. సో అది మీరు ప్రిఫర్ చేస్తారా పేషెంట్ కి ఎనీ టైం ఎప్పుడైనా కూడాను, లేదంటే అసలు దాన్ని మీరు అవాయిడ్ చేస్తున్నారు? సో స్లీప్ ఆప్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యూజువల్లీ మెడిసిన్స్ అయితే ఇవ్వము. ఒకవేళ ఇన్సామ్నియా, నిద్ర పట్టడం ప్రాబ్లమ్, యాంగ్జైటీ, స్ట్రెస్ వల్ల అంటే యూజువల్లీ ఇస్తాము, బట్ లో డోస్, అది కూడా తక్కువ డ్యూరేషనే ఇస్తాం. సో దాని వల్ల ఏమవుతుంది అంటే అది ఎక్కువ మంత్స్, ఇయర్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే
బాడీ మెడిసిన్స్ కి అలవాటు అయిపోతుంది. సో డోసెస్ పెంచాల్సి వస్తుంది. దాని వల్ల మెడిసిన్స్ వల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్ అవి సపరేట్ గా ఉంటాయి. సో యూజువల్లీ న్యాచురల్ గా ఎట్లా కరెక్ట్ చేయాలి అన్నది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇంకొక డౌట్, చాలా మంది నిద్ర పట్టట్లేదు అని చెప్పేసి, అంటే ఫిమేల్స్ కాకుండా మేల్స్ లోనే, ఫిమేల్స్ అంటే ఇప్పుడు కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటున్నారు, బట్ మేల్స్ లోనే డ్రింక్ చేయడం వల్ల నిజంగానే నిద్ర పడుతుందా? ఎంత డ్యూరేషన్ నిద్రపోయే ఛాన్స్ ఉంటుంది? సో యూజువల్ గా అందరు ఎలా అనుకుంటారంటే ఆల్కహాల్ తాగితే తొందరగా నిద్ర వస్తుంది, నిద్ర ఎక్కువసేపు పడుకోవచ్చు అన్నట్టు అనుకుంటారు. అవును. బట్ అది ఇనిషియల్ గా నిద్ర రావడం అన్నది ఈజీగానే ఉంటది, కానీ దాని తర్వాత నిద్ర డ్యూరేషన్ తగ్గిస్తుంది. మధ్యలో లేవడము లేదా క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ ని తగ్గిస్తుంది. డీప్ స్లీప్ డ్యూరేషన్ ని తగ్గించి లైట్ స్లీప్ డ్యూరేషన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. సో దాని వల్ల మళ్ళీ డీప్ స్లీప్ డ్యూరేషన్ తగ్గడం వల్ల దాని కాన్సిక్వెన్సెస్ దానికి ఉంటాయి. అండ్ మళ్ళీ బాడీ కూడా ఆల్కహాల్ కి అలవాటు అయిపోతుంటది, దాని డోస్ పెంచడము ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సో నార్మల్ గా న్యాచురల్ గానే ఏదైనా ట్రీట్ చేసుకోవడానికి ట్రై చేయాలి, కానీ ఆల్కహాల్ కి అడిక్ట్ అవ్వకుండా ఉండడానికి చూసుకోవాలి. సో ఆల్కహాల్ అడిక్షన్ యాక్చువల్ గా మంచిది కాదు, బట్ మెయిన్లీ నిద్ర కోసం వాడడం అసలు మంచిది కాదు. ఎప్పటికైనా అది డేంజర్ కాబట్టి దట్ ఈస్ నాట్ గుడ్. అండ్ మోర్ ఓవర్ నిద్ర బాగా పట్టడానికి మీరేం అడ్వైస్ చేస్తారు జనరల్ గా? సో స్ట్రెస్ అన్నది నార్మల్ గా తగ్గించుకోవాలి. అండ్ నిద్ర టైంలో ఆ స్ట్రెస్ లేకుండా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అట్లాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అండ్ డే టైం రొటీన్, నైట్ టైం రొటీన్ అన్నది ప్రాపర్ గా ఉండేలాగా, ఈ స్లీప్ హైజీన్ అన్నది కరెక్ట్ గా ఫాలో అయ్యేలాగా చూసుకోవాలి. అండ్ అప్పటికి కూడా కరెక్ట్ అవ్వట్లేదు అని అంటే ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని ఏం ఇష్యూ ఉంది, రూట్ కాజ్ ఏముంది, స్లీప్ నిద్ర పట్టకపోవడానికి మెయిన్ రూట్ కాజ్ ఏంటి అన్నది ఐడెంటిఫై చేసుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మెయిన్ ఇష్యూ అన్నది తగ్గిపోతుంది. ఓకే, ఓకే, నైస్. అసలు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. యాక్చువల్ గా చాలా మందికి దానికి సొల్యూషన్ దొరకదు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, ఏదో స్లీపింగ్ పిల్స్ రాయండి అని చెప్పి అడుగుతూ ఉంటారు, నిద్ర పట్టడం లేదు అని చెప్పేసి. చాలా మందికి ఆల్మోస్ట్ 70% ఆఫ్ మెజారిటీ పీపుల్ ఉన్నారు నిద్ర లేకుండా ఉన్నవాళ్ళు. సో ఖచ్చితంగా మీరు ఆ స్లీప్ థెరప్యూటిక్స్ అనేది చాలా మంది దృష్టికి ఇప్పుడైతే వెళ్తూ ఉంది, అవేర్నెస్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం మేము కూడాను. అండ్ మంచి ట్రీట్మెంట్ కూడా దొరుకుతుంది అని మీరు చెప్తూ ఉన్నారు. సో డెఫినెట్లీ కీప్ ఇన్ టచ్ విత్ యూ ఆల్. అందరూ కూడా ఆల్మోస్ట్ మిమ్మల్ని టచ్ లోకి వస్తే ఆ నిద్ర అనేది హ్యాపీగా స్లీప్ అనేది దొరుకుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, స్లీప్ థెరప్యూటిక్స్. దీనిలో కంప్లీట్ గాను నిద్ర సమస్యకి చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయి, అండ్ అవి ప్రాణం తీసే వరకు కూడా ఆ స్టేజ్ కి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మంది ప్రాణం పోతుంది దీనివల్ల అని కూడా చెప్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా మీకు స్లీప్ ఇష్యూ ఉంటే, ఖచ్చితంగా నిద్ర పట్టడం లేదు, ఇలాంటి ప్రాబ్లం ఏదున్నా కూడా మేడం చెప్పినట్టుగా రూట్ కాజ్ ఏముంది అనేది ఒక్కసారి మీరు వచ్చి కన్సల్టేషన్ తీసుకుని డయాగ్నోస్ చేయించుకోగలిగితే ఖచ్చితంగా మీ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ దొరుకుతుంది. హ్యాపీగా స్లీప్, మంచి నిద్ర దొరుకుతుంది, అండ్ మీరు డైనమిక్ గా వర్క్ చేసుకోవచ్చు.